నమస్కారం. నేను రాజంపేట మున్సిపల్ వైస్ చైర్మన్ మరి రవికుమార్ నా పేరు. ఇక్కడ మేజర్ సమస్య గురించి నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఈరోజు దాదాపుగా 4 సంవత్సరాలు అవుతుంది అన్నమయ్య డ్యాము కూలిపోయి. 4 సంవత్సరాలు, దాదాపుగా నవంబర్కి 4 సంవత్సరాలు పూర్తవుతుంది గట్టిగా. ఇక్కడ సమస్య ఏమిరా అంటే, మెయిన్గా ఆ అన్నమయ్య డ్యాము దాదాపుగా 2.5 టీఎంసీల వాటరు దానికి సంబంధించి నిల్వ ఉండే సమర్థమైనటువంటి డ్యామ్ అది. తాగునీటికి సాగునీటికి మేజర్గా రాజంపేటకి అయితే తాగునీటికి కావచ్చు, రాయచోటికి కావచ్చు, ఇటువంటి అన్ని విధాల సాగునీటికి మేజర్గా ఉన్నటువంటి డ్యామ్. 2021లో వచ్చిన వరదల వల్ల అప్పుడు ఇంచా డ్యామ్ అయితేనేమి అది ఫుల్ అయ్యి అక్కడ ఎర్తవాళ్ళు పోయి అది వెంటనే దీని మీద రావడం, దాదాపుగా 4 టీఎంసీలు నీళ్ళు రావడం వల్ల ఈ డ్యామ్ ఎర్త్ అనేది పోవడం జరిగింది, అంటే మట్టి కట్ట పోవడం జరిగింది. ఆ డ్యామ్ కొట్టుకుపోయిన తర్వాత వరదలు వచ్చి ఎంతో ప్రాణాలు కానీ ఎంతో జీవరాశులు అన్ని విధాల కోట్ల రూపాయలు మనకు ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం జరిగింది. అప్పుడు ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విజిట్ చేసి అన్ని ప్రాంతాలు తిరిగి వెంటనే దీనివల్ల చాలా నష్టం జరిగిన వరద బాధితులకు కావచ్చు, అందరికీ ప్రాణ నష్టానికి కూడా నష్టపరిహారం ఇవ్వడం. తర్వాత పోతే ఈ డ్యామ్ ఎంత తొందరగా వీలైతే అంత మేలు జరుగుతున్న ఉద్దేశంతో దాదాపు 800 కోట్లతో ఆయన అప్పుడు కమిటీ ఫామ్ చేసి దాన్ని ఏ విధంగా అయితే మేలు జరుగుతుందో అన్ని విధాల ప్లాన్ చేయించే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి 5 గేట్లను కూడా 14 గేట్లుగా పెట్టి రేపు ఉత్తరోత్తర వచ్చే వరదలను తట్టుకునే విధంగా డ్యాములు ప్లాన్ చేసి టెండర్లు కూడా పిలిచడం జరిగింది. టెండర్లు పిలిచి ప్రాసెస్ కూడా మొదలు పెట్టడం జరిగింది. వెంటనే ఎలక్షన్ రావడం, ఆ కోడ్ రావడం వల్ల వాళ్ళు దాదాపు 10% కూడా వర్క్ స్టార్ట్ చేశారు. కోడ్ వచ్చిన వెంటనే నిలబెట్టడం జరిగింది. ఆ వెంటనే కొత్తగా గవర్నమెంట్ రావడం జరిగింది. అప్పటి వరదల్లో ఇప్పటి ముఖ్యమంత్రి, ఇప్పటి ఉప ముఖ్యమంత్రి వారు కూడా వచ్చి మేము వచ్చిన మొదటి సంవత్సరంలోనే డ్యామ్ కడతాము, పూర్తి చేస్తాము, మేమేదో ఇక్కడంతా అద్భుతము అదేమో చెప్తారు చూడండి, అద్భుత దీపం అది అన్నట్లుగా మేము 1 ఇయర్లోనే కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది. దాదాపు 1.5 ఇయర్ అయిపోయింది. ఇంతవరకు వాళ్ళు కట్టకపోగా ఉన్న టెండర్ను కూడా రద్దు చేస్తూ ప్రజలను మభ్యపెడుతూ ఈరోజు కమిటీల వల్ల ఉపయోగం ఏమైనా ఉందా? ఆల్రెడీ కమిటీలు వేసి దాన్ని ప్లానింగ్ చేసి దాదాపు 800 కోట్ల రూపాయలతో గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టెండర్లు పిలిస్తే నువ్వు మళ్ళీ దాన్ని రద్దు చేయడం ఏ విధంగా? నువ్వు అంటే ఆయనకి ఏదో క్రెడిట్ పోతుంది, ఆయన పాత టెండర్లు అనే ఉద్దేశంతో నువ్వు రద్దు చేయడము ఇది చాలా దుర్మార్గమైన చర్య. నాకు తెలిసి మీరు ప్రజలకు ఎంతవరకు మేలు చేసి నీతి నిజాయితీగా ఉంటారంటే ఆ వర్క్ను కంటిన్యూ చేసి ఉంటే దాదాపుగా ఇప్పుడు 50% డ్యామ్ కంప్లీట్ అయ్యేది. ఏది పట్టించుకోకుండా కాలయాపన చేస్తూ ఇప్పుడు వృధాగా దాదాపు 3 టీఎంసీల నీళ్లు ఈ నిన్న వచ్చిన తుఫాన్లో వృధాగా నీళ్లు పోయి సముద్రంలో కంచడం జరుగుతూ ఉంది. ఇది రాజంపేటకు మేము వచ్చిన కొత్తల్లో 2021 ప్రమాణ స్వీకారం చేశాం మా కమిటీ. మేమందరం, మా కౌన్సిలర్లు, మా చైర్మన్ పోలా శ్రీనివాసరావు, మేమందరం కూడా విజిట్ చేసి వెంటనే తాగునీటికి మేజర్గా సమస్య అవుతుందనే ఉద్దేశంతో మేము అక్కడ ఉన్నటువంటి డ్యామ్లో ఇసుకలో దాదాపు 9 ఫిల్టర్లు వేసి అక్కడి నుంచి వాటర్ లిఫ్ట్ చేసి రాజంపేటకి ఈరోజు ఎటువంటి తాగునీటి సమస్య లేకుండా మేము ఆ రోజు వేసినది అప్పుడు ఎమ్మెల్యే కావచ్చు, మా చైర్మన్ కావచ్చు, మేమందరం కమిటీ అప్పుడు ఇది చేసుకొని ఈరోజు 9 ఫిల్టర్లు నిరంతరాయంగా 24 గంటలు ఆడిస్తూ రాజంపేటకు తాగునీటి సమస్య లేకుండా మేము ప్రతి ఒక్క ఇంటింటికి నీరు చేరే విధంగా ప్లాన్ చేసుకుని జరుగుతూ ఉంది. ఇప్పుడు నాకు మేజర్ బాధ ఏంటంటే పోయి చూస్తుంటే దాదాపు 3 టీఎంసీల నీళ్లు వృధాగా వెళ్ళిపోయి సముద్రంలో కలుస్తున్నాయి. కనీసం టెంపరవరీది కానీ ఎటువంటిది గవర్నమెంట్ ఆలోచించకుండా ఆ పోయే నీరును మనం ఆపుకుంటే సాగునీటికి కూడా కొంచెం హెల్ప్ అవుతుంది, తాగునీటికి కూడా హెల్ప్ అవుతుంది. ఎంత బాధాకరమైన విషయం అంటే ఇంత నీరు వచ్చి కూడా మనకు ఇంకొక నెల 2 నెలల తర్వాత వాటర్ నిలబడిపోతాయి. మరీ మనం తాగునీటికి ఆ ఫిల్టర్లలో తెచ్చుకోవడానికి దాదాపుగా ఎంత సమస్య ఉంటుంది. అదే డ్యామ్ అయిపోయి ఉంటే మనకు అక్కడ ఉన్నటువంటి ఫిల్టర్లు దాదాపు లక్షల రూపాయలు కరెంటు బిల్లు వస్తూ ఉంది. ఇదంతా ప్రజాధనం వృధా కదా. నాకు ఒక వైస్ చైర్మన్గా నా బాధ్యతగా నేను చాలా బాధపడుతున్నాను. మనకు ఆ డ్యామ్ తొందరగా మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకొని తొందరగా చేయాలని ఇక్కడ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. రాజంపేటకు అన్ని విధాలా కూడా నష్టం జరుగుతుంది. ఎవరు రాజంపేటను ఆదరించే వాళ్ళే లేకుండా పోతుంది. డ్యామ్ అయితేనేమి, ఇటువంటి జిల్లా హెడ్ క్వార్టర్ అయితేనేమి, అన్నమయ్య నడియానటువంటి జిల్లా, డ్యామ్ కూడా అన్నమయ్య డ్యామ్ అని ఉంది, జిల్లాను కూడా అన్నమయ్య జిల్లా అని చెప్పి ఇక్కడ చెప్పి అప్పుడు ఎటువంటి వనరులు లేనిటువంటి ఒక రాయచోటికి అప్పటికప్పుడు దాన్ని సబ్డివిజన్ చేసి 1907 అంటే దాదాపు 100 సంవత్సరాల క్రితం సబ్డివిజన్ చేసినటువంటి రాజంపేటకు ఇది కాదని చెప్పి ఎత్తుకొని పోయి రాయచోటిని జిల్లా చేశారు. అంటే అన్ని విధాలా కూడా అందరూ కూడా దీన్ని చిన్న చూపు చూస్తున్నాం. దయచేసి రాజంపేటను అభివృద్ధి బాటలు తీసుకోవాలని రాజంపేట ప్రజల తరపున నేను గట్టిగా నేను కాంట్రవర్సీకి పోదలుచుకోలేదు. ప్రాధాన్యపడి అందరూ ఇప్పుడు ఉన్నటువంటి సీఎం కావచ్చు, ఇప్పుడు సార్ మీరు వచ్చిపోయినారు, మీరు విజిట్ చేసి చూశారు,
అక్కడ పరిస్థితి లేదు, మీరు చూశారు స్వయంగా. మీరు సంవత్సరం లోపల డ్యామ్ కడతానన్నారు. కనీసం ఈ కమిటీల వల్ల కాలయాపన చేయకండి, దానివల్ల ఎటువంటి లాభం లేదు. తొందరగా ఏదో ఒక చర్య తీసుకొని దాన్ని మొదలు పెట్టకపోతే మటుకు ఇక్కడ ప్రజలకు, రైతులు చాలా వెనుకబడి ఉన్నారు. రైతులకైతే సాగునీటి నీరు ఆ డ్యామ్ల ద్వారా చాలా కొన్ని లక్షల ఎకరాలు పండుతుంది. దయచేసి ఇది ఆలోచించుకొని తొందరగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. మీకు ప్రాధాన్యపడి మనవి.